అదేవిధంగా కౌన్సిలర్స్ కి నెక్స్ట్ 5th వార్డ్ శోభా కొండారెడ్డి గారు. ఈరోజు 4 సంవత్సరాల నుంచి మున్సిపల్ కౌన్సిల్గా ఉండి రామంపేట పట్టణ ప్రజలకు ఎన్నో ఇబ్బందులున్న ప్రాబ్లమ్స్ ఒకటి చెప్తున్న ఎగ్జాంపుల్. మనకు రామంపేట పట్టణానికి ఆధార్ సెంటర్ లేకుండే. ఆధార్ సెంటర్ లేక బిక్నూరు, కోనాపూరు వేరే జాగాలు పోయొచ్చి ఎంతో ఇబ్బంది పడ్డాం. దానికి మనం గవర్నర్ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసాడు. మరియు ఇట్లా నా వార్డు సంబంధించి ప్రత్యేకంగా 4th వార్డ్ రామంపేట గరీబ్ వార్డ్ సార్, దానికి సంబంధించి మౌలిక వసతుల కోసం రోడ్స్ డ్రైన్స్ లేక 20-25 సంవత్సరాల నుంచి నా వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి రామాయపేట మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మరి ఎవరు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాలేదు సార్. మీరు మా మీద దయతోటి వచ్చి అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. ఎందుకంటే 4 సంవత్సరాలుగా రామాయపేట చాలా మరుగున పడిపోయి ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు సార్. కొన్ని చిన్న రోడ్లు తప్పితే వేరే వర్క్ జరగలేదు. మరి అలాగే ఇక్కడ కొద్దిగా ఈ వైకుంఠ రథం మరి వాటర్ ట్యాంకర్ కూడా మరి లేక ఇబ్బందులు జరిగి మరి చైర్మన్ గారు మొదలు గెలవగానే వినిపిస్తాను కానీ ఇప్పటి వరకు అది రాలేదు సార్. మరి ఒక్కొక్కరు ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే సామాన్య ప్రజలకు 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా మాతో అడుగుతా ఉన్నారు మనకు ఖచ్చితంగా కొద్దిగా వైకుంఠ రథం కావాలని. మరి అలాగే రామాయపేటలో కూడా మరి మల్లె చెరువును డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సార్. చాలా మురిగితో నిండి ఇబ్బంది ఉంది. ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా ఆగిపోయి ఉన్నారు సార్. ఆ పెద్ద వర్క్ కూడా కొంచెం చేపట్టాలని కోరుతున్నాం సార్. రామాయపేట అభివృద్ధి కోసం పాటుపడదాం, అభివృద్ధి చేసుకుందాం, పిల్లల భవిష్యత్తును చక్కదిద్దుదామని చెప్పి నీతి సూత్రాలు చెప్పింది. మరి ఈ 4 సంవత్సరాల నుంచి అధికారం చేతిలో పెట్టుకొని ఈ రామాయపేటలో ఇది ఒక్కటి అందరం కలిసి ఇది ఒక అభివృద్ధి చేసినామని ఒక్క కార్యక్రమం చెప్పమని మేమందరం సహకరించినామా లేదా? 1 లక్ష రూపాయలు ఏదైనా డ్రా చేయాలన్నా ప్రతి ఒక్కటి కాంట్రాక్ట్ ఉంటుంది. దయచేసి ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఆ వార్డులో ఒకవేళ సంబంధించిన ఏ వర్క్ అయినా వాళ్ళు చేసుకోవాలంటే ఆ బిల్ మేము ఇస్తాము. ఇప్పుడు కూడా ఏజెన్సీ టైపు ఈయన కాంట్రాక్టర్ యాదగిరి గారు, ఆయన కూడా ఈ 10 నెలలు ఆయననే చేస్తే కూడా ఎవరికి కూడా ఆబ్జెక్షన్ ఉండదు. ఇక్కడ ఇప్పటి నుంచి ఏదున్నా డెవలప్మెంట్ మన రామాయణపేట టౌన్ని కానివ్వండి, రామాయణపేట మండల్ని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి సేవా కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి నేను అందరూ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే మరి నాకు ఒకటి అర్థమైంది. ఈ మినీ ట్యాంక్ బండ్ ఒకటి మరి మనం అతి తొందరలో దాన్ని టేకప్ చేయాలి కమిషనర్ గారు. ఆ మినీ ట్యాంక్ బండ్ని బ్రహ్మాండంగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పెద్దోళ్ళు మరి పెద్ద మనుషులు ఉంటే వాకింగ్ చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఉంటే మనకు రామాయణపేట పార్క్ ఉందా, ఒక పార్క్ కూడా ఇమీడియట్గా ఒక స్థలం చూడండి. నేను ఏ ఫండ్ నుంచి పెట్టాలో ఆ ఫండ్ నుంచి పెట్టి ఒక పార్క్ని కూడా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వైకుంఠ మా గంగాధర్ అన్న ఏదైతే వైకుంఠ రథం గురించి అడిగిండో తప్పకుండా మరి ఎక్కడి నుంచి ఇప్పుడు మా సొంత డబ్బులతో ఇవ్వమంటే మా సొంత డబ్బులతో ఇస్తాం, లేకపోతే మున్సిపల్ ఫండ్ ఉంటే ఎట్లయితే అట్లా మీకు ఇస్తాం అనేది మేము మాట ఇస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా అది కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అయితే మళ్ళీ ఇంకోటి, నాకు చాలామంది నిన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కలవడం జరిగింది. వారు నాకు ముఖ్యంగా ఒక విషయం మీద నాతో చర్చించడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మరి నాయకులు కానివ్వండి, ఇతర ఎవరున్నా కానీ వాళ్ళకు మాత్రం ట్యాక్స్లు 50 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అదే ఒక నాయకుడు 500 గజాల ఇల్లు కట్టుకుంటే ఆయనకేమో 1000 రూపాయలు ట్యాక్స్ వస్తూ ఉన్నది. అదే ఒక బీదోడు, ఒక బీద వ్యక్తి 120 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఆయనకు మాత్రం వేలల్లో ట్యాక్స్లు వస్తున్నాయని చెప్పి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు చెప్పడం జరిగింది. చేసి న్యాయంగా ట్యాక్స్లు వచ్చే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు, చైర్మన్ గారికి మరి మొత్తం కూడా కౌన్సిల్కి తెలియజేసుకుంటా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ సెప్టిక్ ట్యాంకుల గురించి అడిగినాం. అది కూడా తప్పకుండా
మనం చేద్దాం. కొంచెం కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాము. అసలు టైం కూడా మరి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఇన్ని రోజులు మరి కనీసం మన రామాయంపేటకి ఒక ఆధార్ సెంటర్ కూడా లేకుండే. అట్లాంటిది నేను వచ్చిన నెల 2 నెలల్లోనే ఆధార్ సెంటర్ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మరి మీరు ఇంకోటి కూడా గుర్తించుకోవాలి, 10 ఏళ్ల నుంచి వీళ్ళే కదా ఉన్నది, ఎప్పుడు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడేది. అట్లాంటిది అక్కడ ధర్నా అవుతుందని తెలిసి రామాయంపేట ప్రజలకు మంచి కావాలా, మా మెదక్ నియోజకవర్గానికి మంచి కావాలని చెప్పి ఆ రోజు రెవెన్యూ డివిజన్ అంటే అక్కడ పోయి మద్దతు తెలపడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వీళ్ళందరూ కూడా, అంటే నేను ఏదున్నా అవుతుందంటే అవుతుందని చెప్తా, కాదంటే కాదని చెప్తా, ఏదున్నా ముక్కు సూటిగా చెప్తా, ముఖం మీద చెప్తా. ఈ వెనకాల ఒకటి ముంగట ఒకటి రాజకీయాలు చేసుడు ఇవన్నీ నాకు రావు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఆ ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తాం. అందరం కూడా రామాయంపేట అభివృద్ధి కోసం, రామాయంపేటని అభివృద్ధిలో, సేవలో ముందుకు తీసుకుపోవడానికి కోసం నా వెంట ఉంటారని, నాతో పాటు కలిసి పనిచేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా నేను మెదక్ క్యాంప్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటా, రామాయంపేట కూడా వచ్చిపోతూ ఉంటా. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పుడన్నా నా దగ్గరికి రావచ్చు. ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీ అందరితో పాటు కలిసి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి ఈ బడ్జెట్ మీటింగ్కి నన్ను ఆహ్వానించి